ఫ్రెండ్స్ మనం గణేష్ పూజ పెట్టాల్సిన ప్లేస్ ఇదే. మనకైతే ఇప్పుడైతే క్లాతలు కావాలి కాబట్టి క్లాతలు ఎంత పొడవు కావాలి ఎంత వెడల్పు కావాలి అనేది టేప్ తోనైతే కొలతలు అయితే తీసుకుంటున్నాం. ముందుగా మీ అందరూ కూడా హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్. టేప్ తో కొలతలు తీసిన తర్వాత మనమైతే ఇప్పుడైతే పలాస అయితే బయలుదేరాం. పలాస లోనికి ఎంటర్ అయిన తర్వాత అలా మనం తిన్నగా వెళ్ళిన తర్వాత మనకి అనేది జీడిపెక్క బొమ్మ అయితే కనిపిస్తుంది. అలా మనం జీడిపెక్క బొమ్మ దాటుకుంటే ఇంకా తిన్నగా అయితే వెళ్ళిపోవడమే. ప్రతి సంవత్సరం కూడా మేము అనేది క్లాతలు అనేది ఒక షాప్ కడితే తీసుకుంటాం. ఆ షాప్ అయితే ఎలా ఉంటది ఏంటనేది మొత్తం అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. ఓకేనా? ఇక స్ట్రైట్ గా అలా వచ్చిన తర్వాత మనకనేది పెద్ద గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. గ్రౌండ్ దాటుకుని తిన్నగా అయితే వెళ్ళిపోవడం. మనం తిన్నగా వచ్చిన తర్వాత మనకనేది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. పక్కనే ఆ షాప్ ఉంటది. అదే ఈ షాప్ పేరు అయితే ఈవెంట్ బజార్ అని ఉంటది. ఒకసారి అయితే మీరే చూడండి. లోనికి వెళ్ళగల ఫంక్షన్స్ అయినా సరే, ఈవెంట్స్ అయినా సరే, ఏవైనా సరే బ్యాక్ గ్రౌండ్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయి. ఇప్పుడు మనకైతే ఏ కలర్ క్లాత్లు కావాలో ఆ కలర్ క్లాత్లు అయితే ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే కట్ చేసి అయితే మనకైతే ఇస్తాం. మనం ఏ కలర్ క్లాత్లు తీసుకున్నామో ఈ క్లాత్లు అన్నింటిని కూడా అయితే మనమైతే అమౌంట్ అయితే పే చేస్తాము. అలాగే పలాస కాంప్లెక్స్ పక్కనే డెకరేషన్ సామాన్లు కూడా అయితే మేమైతే తీసుకున్నాము. అన్ని వస్తువులు కొనేటప్పటికైతే మనకైతే రాత్రి అయితే అయిపోయింది. ఇంకా మా ఊరైతే వెళ్ళిపోతున్నాము. మీరు వెళ్లే ముందు అయితే మీరు డెకరేషన్ సామాన్లు ఎక్కడ తీసుకున్నారో ఒకసారి తప్పకుండా కామెంట్ చేసండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.